హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఏపీ మరియు తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు. వాళ్ళే క్వార్టర్స్ ఇస్తారు. క్వార్టర్స్ ఇవ్వకపోతే మీకు హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మన ఛానల్లో చెప్తూ ఉంటాను. వాటిని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరి తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది షిల్లాంగ్లో ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి అనేటువంటి వివిధ రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 130 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 17 రకాల జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మీకు నేను నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మాత్రమే చెప్తున్నప్పటికీ ఇంకా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, డిగ్రీ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి. అలాగే ఫార్మసిస్ట్ జాబ్స్ కూడా ఉండడం అయితే జరిగింది. వీటితో పాటుగా మరికొన్ని రేడియోగ్రాఫర్ జాబ్స్ అని, అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని, టెక్నికల్ అసిస్టెంట్ అని, ఈసీజీ టెక్నీషియన్, రికార్డ్ క్లర్క్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డ్రైవర్, ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అయితే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. ఈ భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్లో మొత్తంగా 105 నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే 47 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 17, ఎస్టీ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9 పోస్టులు అయితే ఉండడం జరిగింది. లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు బీఎస్సీ హానర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా మీరు స్టేట్ అయినా సరే పర్వాలేదు, లేదన్నట్లయితే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అయినా పర్వాలేదు, రిజిస్టర్డ్ అయి ఉండాలి. అలాగే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదన్నట్లయితే జిఎన్ఎం క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ పూర్తి చేసి ఉండి 50 బెడెడ్ హాస్పిటల్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే బీఎస్సీ నర్సింగ్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జిఎన్ఎం వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎవరైనా సరే స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఆ వివరాలు కూడా ఇప్పుడైతే మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు అయితే 500 రూపీస్ ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ ఫీజు పే చేయాలి. పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లికబుల్ అవుతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి
వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. క్వార్టర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకవేళ క్వార్టర్స్ అనేది అవైలబుల్గా లేకపోయినట్లయితే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్చ్ 22వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 20వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. మీరు అప్లై చేయాలంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయొచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ యొక్క ప్రింట్ అనేది తీసుకోండి, దాన్ని సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇన్స్టిట్యూట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.